Hi viewers, welcome back to our channel All in One Film Updates. Review of the day Mufasa The Lion King మూవీ అయితే చూశాను guys. ఇంకా మూవీ ఎలా ఉందని ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. ప్రీవియస్ పార్ట్ కి అయితే ఈ మూవీ అయితే ప్రీక్వెల్ గా వచ్చింది guys. అంటే ద లయన్ కింగ్ ఉంది కదా, దానికైతే ఈ మూవీ ప్రీక్వెల్ గా అయితే వచ్చింది. మోర్ రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ లో ఉన్న కంటెంట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు guys. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ముఫాసా ఎవరు, తన లైఫ్ లో స్కార్ అయితే ఎందుకు వెన్నుపోటు పొడిచాడు, ది లయన్ కింగ్డమ్ అనేది ఎలా ఏర్పడింది, ఈ స్టోరీనంతా సింబా కొడుక్కి ఎవరు చెప్తున్నారు, ఇలాంటి మెయిన్ క్వశ్చన్స్ మీద అయితే మీకు మూవీ స్టోరీ ప్లాట్ అనేది రన్ అవుతుంది. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా అడ్వెంచరస్ గా ఉండింది మూవీ. ఇంకా మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే నాకు స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా నచ్చింది గాయస్. ఇంకా దాంతో పాటు యాక్షన్ గానీ కెమెరా మూవ్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి. ముఫాసా అక్తా అయితే ఒక రేస్ అయితే పెట్టుకుంటారు, అక్కడైతే మాత్రం సూపర్ గా ఉంటది కెమెరా యాంగిల్స్ అనేవి. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి చెప్పబడలేదు. హాలీవుడ్ లో విఎఫ్ఎక్స్ అనేది చాలా నేచురల్ గా ఇంప్లిమెంటింగ్ గా ఉంటది. నేనైతే 3D లో చూడడం వల్ల అయితే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ గా మహేష్ బాబు గారి వాయిస్ అయితే ఉంది ఫ్రెండ్స్, అస్సలు ఆసం అంతే. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ గానీ అడ్వెంచర్ సీక్వెన్సెస్ గానీ చాలా బాగున్నాయి మూవీలో. ఇంకా మెయిన్ గా క్లైమాక్స్ లో అయితే ఒక ఫైట్ ఉంటది. మెయిన్ గా ఆ స్ట్రక్చర్ గానీ ఆ కింగ్డమ్ ఎలా ఏర్పడింది అనేది మెయిన్ గా బాగా చూపించాడు. ఇంకా మధ్యలో టిమోన్ కుంబా కామెడీ అయితే చాలా బాగుంది. మెయిన్ గా స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మంచి ఎంగేజింగ్ స్టోరీ ప్లాటే. ఇంకా నెక్స్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఫస్ట్ హాఫ్ లో గానీ సెకండ్ హాఫ్ లో గానీ ఒక సాంగ్స్ అయితే పెట్టాడు, అవి అయితే నాకు ఎక్కలేదు భయ్య. అంటే హ్యాపీనెస్ గా ఉన్నా పాడుకుంటారు, సాడ్నెస్ గా ఉన్నా పాడుకుంటారు. అంటే డిజ్నీ మూవీస్ అంతా ఇంతే కాబట్టి అవి మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. మూవీలో ప్రతి ఒక 10 నిమిషాలకి 20 నిమిషాలకి అయితే ఒక సాంగ్ అయితే ప్లే అవుతా ఉంటది, అంటే వీళ్ళే పాడుతా ఉంటారు అనమాట. ఇంకా దాని బదులు స్టోరీ అనేది బాగా పెట్టుంటే, అంటే ఆ సాంగ్స్ తీసేసి స్టోరీ అనేది కానీ నెరేషన్ అనేది కానీ కొంచెం ఎక్స్ట్రాగా పెంచుంటే బాగుంది అనిపించింది. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా యానిమేటెడ్ క్యారెక్టర్స్ కి అయితే మన తెలుగు వాళ్ళైతే డబ్బింగ్ చెప్పారు గాయస్. మెయిన్ క్యారెక్టర్ అయిన ముఫాసా క్యారెక్టర్ కి అయితే మహేష్ బాబు గారు అయితే డబ్బింగ్ చెప్పారు. ఇంకా SSMB 29 చాలా లేట్ అవుద్ది కాబట్టి మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ఇంత మంచి సినిమా చూసామని నాకైతే బెస్ట్ ఫీలింగ్ కలిగింది. బ్రహ్మానందం గారు అయితే కుంభా క్యారెక్టర్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చారు. కామెడీ సీన్స్ లో మంచి మంచి డైలాగ్స్ అయితే బాగా ఎంటర్టైన్ చేశారు. ఆలీ గారు క్యారెక్టర్ కి ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. ఇంకా అక్తా క్యారెక్టర్ కి అయితే సత్యదేవ్ గారు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చారు, చాలా బాగా అయితే నచ్చింది నాకు. మెయిన్ విలన్ అయిన వైట్ లయన్ కి అయితే వాయిస్ ఓవర్ వచ్చేసి శర్మ గారు అయితే ఇచ్చారు. వాయిస్ ఓవర్ అనేది విలన్ క్యారెక్టరైజేషన్ కి చాలా బాగా అయితే సెట్ అయింది. ఇంకా ఓవరాల్ గా అందరి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి గాయస్. కోతి క్యారెక్టర్ గానీ ముఫాసా వైఫ్ క్యారెక్టర్ కూడా మూవీలో బాగా మంచి ఇంప్లిమెంటింగ్ క్యారెక్టర్స్. ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మాత్రం ఇందులో విజువల్స్ గానీ అడ్వెంచరస్ సీన్స్ గానీ చాలా బాగున్నాయి గాయస్. స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు మూవీలో. ఆ సాంగ్స్ వల్ల కొంచెం అయితే మనం డిసప్పాయింట్ అవుతాం కానీ బట్ మూవీలో అయితే చాలా వరకు స్టోరీ నరేషన్ అయితే బాగుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ విజువల్స్ అయితే చెప్పబడలేదు, చాలా అయితే ఇంపాక్ట్ ఉంటుంది మూవీలో. మూవీ అయితే థియేటర్స్ లో వాచ్ చేయాల్సిందే, ఖచ్చితంగా 3D లో అయితే చూస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇంకా ద లయన్ కింగ్ లవర్స్ కి మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చుతుంది గైస్. మెయిన్ గా ఫ్యామిలీ అండ్ పిల్లలతో చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7.9 out of 10 అయితే ఇస్తున్నాను గైస్. ఇంకా ఈ రివ్యూ చూసిన తర్వాత ఇంకా మీరు మూవీకి వెళ్ళాలో లేదో అనేది ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు గైస్. ఇంకా నెక్స్ట్ న్యూ రివ్యూతో న్యూ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్.